హాయ్ అండి. సినిమా ఇండస్ట్రీలో ఒక పోస్టర్, ఒక నెంబర్, లక్షలాది అభిమానుల భావోద్వేగాలు. కానీ ఆ నెంబర్ వెనక ఉన్న నిజం మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? 100 కోట్ల క్లబ్, ఇండస్ట్రీ హిట్, రికార్డులు వర్షం అంటూ పోస్టర్లు విడుదల అవుతూ ఉంటాయి. అవి చూసి ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకుంటారు. అదే విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా నడుస్తాయి. కానీ నిజంగా ఆ సినిమాకు అంత డబ్బు వచ్చిందా? ఈ ప్రశ్నలకు తాజాగా సమాచారం ఇచ్చారు దూకుడు సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి అనిల్ సుంకర గారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పోస్టర్లు విడుదల చేయడం అనేది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని. దూకుడు సినిమా రిలీజ్ అయినప్పుడు 100 కోట్ల క్రాస్ చేసింది అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశామని, అంత మాత్రాన నిర్మాతలకు నిజంగా 100 కోట్లు వచ్చాయని అనుకోవడం నిజం కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు నిజం ఏంటంటే దూకుడు సినిమాకు వచ్చిన మొత్తం షేరు 40 కోట్లు అని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో అనిల్ సుంకర గారు స్వయంగా చెప్పారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గ్రాస్ కలెక్షన్ అంటే ఏమిటి, షేర్ అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య తేడా చాలా మందికి తెలియదు. గ్రాస్ అంటే థియేటర్లో వచ్చిన మొత్తం కలెక్షన్. అందులో థియేటర్ ఓనర్ సంబంధించిన షేర్ ఉంటుంది, అలాగే ట్యాక్స్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ కట్స్ ఉంటాయి, అన్ని కలిపి ఉంటాయి. మరి షేర్ మాత్రం అన్ని ఖర్చులు పోయాక నిర్మాత చేతికి వచ్చేది మాత్రమే షేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్రాస్ నెంబర్ని తీసుకుని ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ రికార్డు అంటూ ప్రచారం చేస్తున్నారు. దూకుడు విషయంలో కూడా అదే జరిగింది. దానికి కారణం ఏంటంటే అప్పటికే ప్రీవియస్ రికార్డు మగధీర. దీన్ని ఎలాగైనా సరే క్రాస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇలా చేశారు. దూకుడు 100 కోట్ల గ్రాస్ పోస్టర్ను చూసి చాలా మంది ఇది ఇండస్ట్రీ హిట్ అని నమ్మేశారు. కానీ నిర్మాత మాటలతో స్పష్టమైంది ఏంటంటే దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కాదు. ఈ విషయం బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఇన్నేళ్లుగా నమ్మినటువంటి ఒక రికార్డు, ఒక పోస్టర్ ఇప్పుడు కేవలం పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, దూకుడు సినిమా ఫ్లాప్ కాదు, బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్. మహేష్ బాబు కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. కానీ నెంబర్స్ విషయంలో నిజం చెప్పాలి, ఫ్యాన్స్ ని మభ్య పెట్టకూడదు. ఇక్కడి నుంచి అయినా గ్రాషో అండ్ షేరు వాటి మధ్య తేడా తెలుసుకుని పోస్టర్లు చూసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని నిర్మాత అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆయన బయట పెట్టారట. మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? దూకుడు ఇండస్ట్రీ హిట్ కాదని తెలియపోవడంతో మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.